దోమలగూడలోని భారతీయ దళిత పరిశ్రమ సమైక్య జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారతీయ దళిత పరిశ్రమల సమైక్య జాతీయ కౌన్సిల్ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణలో గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఇతర డిపార్ట్మెంట్లకు మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈడి చట్టం 2006 నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు దాదాపు 19,000 కోట్ల కేటాయింపులు జరిగి ఉండాలి. కానీ కేవలం 412 కోట్లు మాత్రమే దక్కాయని తెలిపారు. ఆ నిధులను ఫార్వర్డ్ కులాలకు కేటాయించాలని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండి ఎంఎస్ఎంఈడి 2006 చట్టంని అమలు చేయాలని కోరారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర స్టాఫ్టర్ అధ్యక్షులు నిరుడు రాజు, అబ్దుల్ లక్ష్మణ్ పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్లో తర్వాత పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో మా యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఫేవరబుల్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఆర్బీఐతో కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ వరకు వచ్చినప్పటికీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు ఫేస్ చేస్తున్నటువంటి ప్రధానమైన సమస్య బిల్స్ లేట్ అవుతూ ఉన్నాయి. ఈ బిల్స్ లేట్ కాకూడదు, వీలైనంత త్వరగా వీళ్ళకి బిల్స్ ఇవ్వాలి అని మేము గవర్నమెంట్లో రిక్వెస్ట్ చేసినప్పుడు 2018లో ఇచ్చిన GOMS నెంబర్ 59లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బిల్స్ ప్రయారిటీతో రిలీజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు దాంట్లో రాశారు. కానీ నో డిపార్ట్మెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దట్ ప్రావిజన్. గవర్నమెంట్ మేము మళ్ళీ కూడా కోరుతున్నది ఏంటంటే GOMS నెంబర్ 59లో ఏవేవైతే ఇంప్లిమెంట్ కాకుండా ఉంటా ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేసి ఈ బిల్స్ కూడా తొందరగా వచ్చేదానికి వెసులుబాటు కల్పించగలిగితే ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు కావచ్చు, కొత్తగా యూనిట్లు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కావచ్చు, కాస్త ఉపశమనం దొరుకుతుందని చెప్పి గవర్నమెంట్కి మేము విన్నవిస్తా ఉన్నాం. ఇంకొకటి, ఈ గత 10 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి ఈ సబ్సిడీలు వాళ్ళ యూనిట్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత, వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేసిన తర్వాత సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆక్సిజన్ పెట్టట్టు జరుగుతూ వచ్చింది ఈ 10 సంవత్సరాలు. యూనిట్ సిక్ అయినప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే అది యూస్ఫుల్ అవుతుంది. కానీ యూనిట్ సిక్ అయిపోయి అది బ్యాంక్రప్ట్ అయిపోయి పూర్తిగా అది మంచం ఎక్కిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా చేయకుండా ఉన్నదంతా సమానమైనది. కాబట్టి ఇప్పటి మీద అంటే రాబోయే రోజుల్లో అయినా ఈ రావాల్సిన ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఈ సబ్సిడీలను త్వరితగతిన ఇప్పించగలిగితే కూడా వీళ్లకు కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుందని మా విన్నపం గవర్నమెంట్, కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్కి. అదే మాదిరి ఈ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇష్యూ కాకుండా ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నా. షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ ఫండ్, షెడ్యూల్ ట్రైబ్ డెవలప్మెంట్ ఫండ్కు సంబంధించి దగ్గర 40 నుంచి 50 వేల